భూస్థాపితం చేసిండు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2018లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాగా ఊపితే టీఆర్ఎస్కి 88 స్థానాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ గల్లంతైంది. దాని తర్వాత 2023లో భూమి ఆకాశాన్ని ఏకం చేసే విధంగా అన్ని హామీలను ఇచ్చిన తర్వాత అడ్డిమారి గుడ్డి దెబ్బలో రాక 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన పాపానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లేవకుండా చేయాలనా, లేదా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భూస్థాపితం కావాలనా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ముఖ్యమంత్రి నేనే కాబట్టి ఇక చివరి ముఖ్యమంత్రి కూడా నేనే కావాలని ఆలోచన ఉండా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఏ ఒక్క పథకాన్ని ఈరోజు ఈయన చక్కగా నడుపుతలేడు. 108 ఆరోగ్యశ్రీ ఈరోజు నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. 108 అంబులెన్స్లకు కనీసం డీజిళ్లకు డబ్బులు ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదు. ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లుబాటు కావడం లేదు. మహానాయకుడు వైఎస్ఆర్ ప్రారంభించినటువంటి ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్షిప్ పథకాలు కూడా ఈరోజు నిలిచిపోయేటువంటి ఒక పరిస్థితి మనకు దాపరమైంది. కేవలం ఇదే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ దళిత బిడ్డలను చదివించడానికి ప్రారంభించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కూడా ఈరోజు ఖతమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. చాలా దురదృష్టకరం ఇది. 1990లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ దళిత బిడ్డలు నాణ్యమైనటువంటి విద్యను అందుకోవాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యుత్తమ ప్రైవేట్ రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్ పాఠశాలను గుర్తించి అందులో కూడా గత 5 ఏళ్లలో కనీసం 80-90% ఉత్తీర్ణత ఉండి, మంచి బోధన సిబ్బంది ఉండి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పాఠశాలలను ప్రభుత్వం గుర్తించి దాంట్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను అమలు చేయడం జరుగుతూ ఉంది. దశాబ్దాలుగా ఎస్సీలు, ఎస్టీలు విద్యకు దూరం కాబడ్డారు కాబట్టి, దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవించారు కాబట్టి, వాళ్ళకు న్యాయం జరగాలంటే అది కేవలం విద్యతో మాత్రమే సాధ్యము అని భావించినటువంటి ప్రభుత్వాలు ఆ స్కీమ్ను అద్భుతంగా అమలు చేసుకుంటూ వచ్చినాయి. తెలంగాణ వచ్చేసరికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ రాష్ట్రంలో సుమారుగా 80 పాఠశాలల్లో సుమారు ఒక 88,000 మంది లబ్ధిదారులతోనే నడిచినటువంటి ఈ స్కీమ్ను కేసీఆర్ గారు తాను హృదయానికి తీసుకొని ఇది అద్భుతమైనటువంటి ఒక పథకము, ఏ ముఖ్యమంత్రి ప్రారంభించినా, ఏ పార్టీ ప్రభుత్వం ప్రారంభించినా దళిత ఆదివాసీ గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలంటే ఈ యొక్క పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వారు 80 పాఠశాలల్లో అమలయ్యేటువంటి ఈ పథకాన్ని 200 పాఠశాలలకు విస్తరించడం జరిగింది. 8,000 చిన్నారులు లబ్ధి పొందేటువంటి ఈ స్కీమును సుమారుగా 25,000 చిన్నారులకు విస్తరించేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే ఈరోజు ఆ చిన్నారులను అంధకారంలోకి నెట్టేయడం, కంటికి రెప్పలాగా కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే
ఈరోజు ఆ చిన్నారులతోని కన్నీరు పెట్టించడం, భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వమే ఈరోజు వాళ్ళను బజారు పాలు చేయడం నిజంగా చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ప్రభుత్వం ఎవరి కోసం అండి ఉండాల్సింది? బీద బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం, గొంతు లేనటువంటి వాళ్ళ కోసం, అణగారిన వర్గాల కోసం, అన్యాయానికి గురైనటువంటి వాళ్ళ కోసం. కానీ ఈరోజు అలాంటి వర్గాలకు తీరని అన్యాయం చేసే విధంగా, చిన్న పిల్లలను రోడ్డు పాలు చేసే విధంగా ప్రభుత్వం వివరించడం ఇది అమానవీయం. ఇది పిల్లలు చూడండి మీరు, వాళ్ళ పలకలను పట్టుకొని, వాళ్ళ పుస్తకాలు పట్టుకొని రోడ్డు ఎక్కుతా కూడా కనీసం కనికరం లేదు ఈ ప్రభుత్వం. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటుందండి. రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ దేశంలో రైట్ టు ఎడ్యుకేషన్ కోసం ఎంత చర్చ జరిగిందో మనందరికీ తెలుసు. కానీ ఎక్కడ పోయినాయి బాలల హక్కులు? ఎక్కడ పోయినాయి విద్యార్థుల హక్కులు? ఎక్కడ పోయినాయి ఈ దేశంలో అని అడుగుతున్నాం. దశాబ్దాల పాటు ఎస్సీలను అంటరాని వాళ్ళుగా చూసింది సమాజం, వెలివేసింది ప్రభుత్వం. కానీ ఈరోజు అదే పిల్లలను చదివించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వాళ్ళను సమాజంలో వెలివేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. దీనికి ఎవరు కారణం? ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు సామాన్య విద్యార్థులు పాఠశాలల్లో చదువుకుంటా ఉంటే బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఈరోజు గేటు అవతల రోడ్డు మీద నిల్చునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాం. సిగ్గుందా కాంగ్రెస్ పార్టీకి అని అడుగుతున్నాం. తెల్లారు లేస్తే మళ్ళీ మేము బీదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, ఎస్సీల కోసం మేము పనిచేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప, నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బిడ్డలు రోడ్డు పాలైందంటే దానికి ఎవరు కారణం అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఏళ్ల పాటు అమలైనటువంటి పథకము ఈరోజు ఎందుకు ఆగిపోయిందని మేము అడుగుతున్నాం. ఆరోగ్యశ్రీ ఎందుకు ఆగుతున్నది? 108 స్కీమ్ ఎందుకు ఆగుతున్నది? ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఆగుతున్నాయి? స్కాలర్షిప్లు ఎందుకు ఆగుతున్నాయి? అంటే ఈ బీద బడుగు బలైన వర్గాలు, ఈ ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు పైకి వస్తే మా ఆటలు సాగాయి కాబట్టి, ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకుంటే మా ఆటలు ఈ రాష్ట్రంలో సాగవు కాబట్టి మేము వాటిని ఖచ్చితంగా దూరం చేస్తామనేటువంటి ఒక కుట్ర ఏమైనా దాగి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఇన్ని రోజులు ఈ పాఠశాలల యాజమాన్యాలు ఈ ఎస్సీ ఎస్టీ బిడ్డలను కంటికి రెప్పలాగా కాపాడినాయి. 22 నెలలుగా కనీసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుండి రాకపోయినా కూడా వీళ్ళు మా బిడ్డలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతను మేము స్వీకరించినాం కాబట్టి మాకు ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి చెల్లించకపోయినా మేము వీళ్ళని సొంత బిడ్డలా చూసుకోవాలనేటువంటి ఆలోచనతోని యాజమాన్యాలు వీళ్ళను 22 నెలలుగా వీళ్ళని చదివించుకుంటూ వచ్చినాయి. కన్నతల్లైనా తన బిడ్డను శక్తి మేరకు, ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఎవరికి చేయి చాపకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పో చేసి ఆ బిడ్డలకు అన్నం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, కడుపు నింపే ప్రయత్నం చేస్తారు. కానీ శక్తి దాటినాక ఎవరితోనైనా ఏమవుతుంది? ఈరోజు ఆ స్కూళ్ళను నడపలేనటువంటి పరిస్థితి యాజమాన్యాలు కలిగింది. 22 నెలలుగా ఒక్క రూపాయి ఇవ్వకపోతే 180 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోతే వాళ్ళైనా ఎట్లా నడుపుతారు పాఠశాలలను? సోయిందా కనీసం ప్రభుత్వానికి? ఒక్కో పాఠశాలలో 100 మంది 200 మంది చిన్నారులు ఎదుగుతున్నారు. నువ్వు 2 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి ఇవ్వకపోతే వాళ్ళైనా ఈ పాఠశాలను ఎట్లా నడుపుతారు? ఆలోచించాల ప్రభుత్వం. విధిలేని పరిస్థితిలో ఎందుకంటే నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ముళ్ళుగా పెట్టి పొడిచినా కూడా కనీసం సోయేస్తలేదు కాబట్టి మనసు రాకపోయినా ఈ విద్యార్థులను మీరు రాకండి అని ఆ యాజమాన్యం చెప్పడం జరిగింది. మనసు కొంచెం కటుగా చేసుకొనైనా కనీసం
ఈ పిల్లల్ని గేట్ అవతల ఉంచుతేనైనా ప్రభుత్వం దిగొస్తుంది అనేటువంటి ఆలోచనతోని గత 2-3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ని అమలు చేసినటువంటి పాఠశాలలు విద్యార్థులను రానియకపోయినా ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం కూడా కనికరం లేదు. ఆ చిన్నారుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇంతకంటే దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఈ బీదల కోసం పని చేయకపోతే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవు, 400 కోట్ల రూపాయలు పెట్టి 50-20 సార్లు ఢిల్లీ పోవడానికి డబ్బులు ఉంటాయి, 300 కోట్ల రూపాయలు పెట్టి మంత్రులు హెలికాప్టర్లు వేసుకొని గాల్లో తిరగడానికి డబ్బులు ఉంటాయి మీ దగ్గర, 200 కోట్ల రూపాయలు పెట్టి అందాల పోటీలు నిర్వహించడానికి కూడా డబ్బులు ఉంటాయి, జల్సాలు చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి, ఆస్తులను పెంచుకోవడానికి మీ ఎమ్మెల్యేల దగ్గర డబ్బులు ఉంటాయి, మీ జేబులు నింపుకోవడానికి డబ్బులు ఉంటాయి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ